హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి కమ్మగా ఏదైనా తినాలనిపిస్తే ఒక చింతపండు ఉంటే సరిపోతుందండి. ఆ పూటకి కడుపు నిండా అన్నం తినేస్తాం. ఒక్కసారి చింతపండుతో ఈ పచ్చడిని ట్రై చేయండి. చాలా బావుంటుంది. దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ఉండేంత చింతపండుని తీసుకోండి. చింతపండులో ఉండే నారలు, విత్తనాలు తీసేసి చింతపండు మునిగేంత వరకు వాటర్ ఏసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చింతపండు నానబెట్టుకున్న నీళ్ళతో పాటు చింతపండును కూడా వేసుకొని, అలాగే ఒక 6 తొక్క తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. చూడండి, చింతపండు మొత్తం మంచిగా ఇలా మెత్తగా అయిపోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని దీంట్లోకి వేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే మన రుచికి సరిపడా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపును కూడా వేసి ఒక నిమిషం పాటు ఉడికించండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకోండి. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి కలుపుకొని, మనం పక్కన పెట్టుకున్న పచ్చడిని కూడా దీంట్లోకి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, మన వేడి వేడి కమ్మని పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.